దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారండి, మన క్రియలను ఆయనకి అంటే మనం ఏం చేస్తున్నామో ఎలా ఉన్నామో అన్నీ కూడా దేవునికి తెలుసు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మనం వెచ్చగాను లేము చల్లగాను లేము అంటున్నారంటే కంప్లీట్గా అలా లోకంలోనూ కాకుండా సంపూర్ణంగా దేవునిలోనూ కాకుండా మధ్యస్థంగా మనం బ్రతుకుతున్నాం. అంటే వాస్తవమైన వాక్యంలో చెప్పాలి అంటే మనం నామకార్థంగా బ్రతుకుతున్నాం. అటు ప్రార్థనకి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ఇటు మిగిలిన లోకానుసారమైన పనులు చేస్తాం. దేవుడు ఏం చెప్తున్నారు, అలాగూ ఇలాగూ కాకుండా మధ్యలో మనం బ్రతుకుతున్నామని దేవుడు చెప్తున్నారు. నిజమే కదా అండి. మనం ఆదివారం వచ్చినప్పుడు మాత్రం సంపూర్ణంగా క్రైస్తవులంగా దేవుని ఎడల భక్తి విశ్వాసాలతో మనం ఉన్నట్లు మనం కనపడతాం. ఎంతో చక్కగా అసలు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు, మనం ఆయన చెప్పిన ప్రతిదీ చేస్తున్నట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చర్చి నుంచి బయటికి రాగానే మరలా మన జీవితం యథాతథ స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా నిజంగా అండి, ఎప్పుడు మనం దేవుని రాకడ ఉంటుందో తెలియదు, ఎన్నాళ్ళు మన జీవితమో తెలియదు. మనం ఈ క్షణం దేవుని రాకడ వచ్చినా మనం సిద్ధపాటుగా ఉన్నామా అంటే ప్రశ్నార్థకమే మన జీవితం, మన ప్రవర్తన. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం అసలు ఎలా బ్రతుకుతున్నాం, దేనికోసం పరిగెడుతున్నాం, మన అంతిమ లక్ష్యం ఏమిటి, మనం సంపాదన ఎంత సంపాదిస్తే దానికి ఎండ్ పాయింట్ అండి తెలీదు. ఏదన్నా సాధించడమా, ఏం సాధిస్తే ఎండ్ పాయింట్ తెలీదు. నిజంగా గెలుపుకి అర్థం ఎవరికి తెలియదు, విజయానికి అర్థం ఎవరికి తెలియదు. కానీ మనం గెలుపు కోసం, విజయం కోసం, ఒక లక్ష్యం కోసం పరిగెడుతూ ఉంటాం. దానికి నిజమైన సార్థకత ఏమిటో తెలియదు. ఒక్కొక్కరి జీవితంలో సంతోషం అంటే ఒక అర్థం ఉంటుంది, ఒక్కొక్కరి జీవితంలో విజయం అంటే ఒక్కొక్క అర్థం ఉంటుంది. మనిషి మనిషికి అది మారిపోతూ ఉంటుంది. కానీ శాశ్వతంగా అందరికీ కావాల్సింది ఒకటే, అదేంటి, దేవుని దగ్గర ఉండడం. మరి ఆ దేవుని దగ్గరికి ఉండే దాంట్లో మనం ఎంతవరకు మన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి అని కోరుకుంటూ వందనాలు.